హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీని ఒక్కసారిగా కుదిపేసిన అంశం ఏదైనా ఉంది అంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో అమ్మాయిల బాత్రూంలో పెట్టినటువంటి సీక్రెట్ కెమెరాలు. సో ప్రస్తుతానికి ఈ అంశం ఎంత హాట్ టాపిక్గా నడుస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే అనూహ్యంగా ఈ అంశానికి సంబంధించి మరో అంశం అయితే తెర మీదకి రావడం జరిగింది. ఈ అంశం ఎప్పటి నుంచి కాదు, దాదాపుగా 2 ఏళ్ల నుంచి సాగుతుందంటూ కొన్ని ఆడియో లీక్లు అయితే బయటకు రావడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి కొంతమంది నెటిజన్లు ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ అధికారులు ఏం చేస్తుందని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి 2 ఏళ్ల క్రితం జరిగిన అంశాన్ని అప్పుడు అధికారులు ఏం చేశారు, అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటూ మరికొందరు మంది నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి ఇష్యూ మనం చూస్తూనే ఉన్నాం. ఒక అమ్మాయిల బాత్రూంలో ఏవైతే కొన్ని సీక్రెట్ కెమెరాస్ పెట్టి వాళ్ళకి సంబంధించిన న్యూడ్ చిత్రాలు చిత్రించి వాటిని అమ్మకం చేశారంటే ఒక వార్త వింటూనే ఉన్నాం. కానీ అనూహ్యంగా తెర మీదకి వచ్చిన మరో అంశం ఏంటంటే ఇది ఇప్పటి నుంచి కాదు, గత 2 ఏళ్ల నుంచి సాగుతుంది, దీనికి వెనకాల బడా నేతలు ఉన్నారు అంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి దీన్ని ఏ కోణంలో చూడొచ్చు అసలు? ఇప్పుడు ఇది గుడ్లవల్లేరు అంశము మొత్తం మీద తెర మీదకి వచ్చింది. అది ఎవరు చెప్పారా, లేదంటే ధైర్యం చేసి ఎవరో ముందుకు వచ్చి కంప్లైంట్ చేశారా, లేదా పోలీసులు యొక్క సుమోటోగా స్వీకరించిన ఇన్వెస్టిగేషన్లో బయటపడింది ఆ విషయంతో మొత్తం మీద ఈ మధ్యకాలంలో అత్యాచారాలు ఇష్యూస్, డాక్టర్ గారు ఉదంతం, డాక్టర్ని చంపేశారుగా బెంగళూరు, వెస్ట్ బెంగాల్. సో ఇవన్నీ వరుసగా అవే జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం తెర మీద రావడం, పోనీ ఇప్పటికైనా ఫైండ్ అవుట్ చేశారు, కొంతమంది జీవితాలను బాగుపడతాయనే టైంకి ఇప్పటికే ఒక 300 పైచిలకు ఇటువంటివి క్యాప్చర్ చేసి దాన్ని బయట మార్కెట్లోకి అమ్మడం కూడా చేశారు. సో ఎందుకు ఎవరు చేశారు అని అంటే ఒక స్టూడెంట్ చేశారు. ఒక స్టూడెంట్ ఎలా చేయగలిగాడు అంటే అక్కడ హాస్టల్లో వేరే స్టూడెంట్ యొక్క సలహా, అదే హెల్ప్ తీసుకునో, లేదంటే అక్కడ వార్డెన్ హెల్పో, లేదంటే ఇంకెవరినో హాస్టల్ ఇన్ఛార్జ్ హెల్పో, ఎవరినో వంట వాళ్ళతో ఎవరినో హెల్ప్ తీసుకుని మొత్తం చేశారు. సో అక్కడ అందరూ చెప్తుంది ఏంటంటే వీళ్ళకి గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రి గారు తాలూకా అనుచరుడు ఆ తాలూకా అబ్బాయే ఆ స్టూడెంట్ అని. ఆ అబ్బాయి పేరు విజయ్ అనేదో పేరు కూడా 4th ఇయర్. తర్వాత ఇవన్నీ జరుగుతుందంటే ఇప్పుడు బయటకు వచ్చిందంటే ప్రభుత్వం మారింది కాబట్టి బయటకు వచ్చిందేమో, లేదంటే ఇప్పటికీ రాదేమో. ఒకవేళ వచ్చినా పోలీసులు బయట పెట్టాలని చూసినా అంత ధైర్యం లేక బయట పెట్టేవారు కాదేమో. మేబీ వాళ్ళకు కూడా నోరు ముయించేసి ప్రాణభయం కల్పించేవారేమో. సో మొత్తం మీద బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నెటిజన్స్ కాదు, ఎవరైతే గత ప్రభుత్వం తాలూకా అభిమానులు ఉన్నారో, గత ప్రభుత్వంలో కీలకమైన నాయకులుగా మంత్రులుగా చేసిన వ్యక్తులు ఉన్నారో, వాళ్ళు అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం, ఎంత దారుణం జరుగుతున్నా అట్లా ఎంత సింపుల్గా ఎలా మాట్లాడతారండి, అంత సింపుల్గా ఎలా మాట్లాడతారు. చేసింది ఇప్పుడు గత 2 ఏళ్ళుగా నడుస్తుంది అంటున్నారు కదా వ్యవహారం. 300 చిత్రాలు బయటకు వచ్చాయంటే వీడియోలు, ఎక్కడెక్కడ పెట్టారో కూడా తెలియదు. ఇంకా ఈవెన్ బాత్రూంలో పెట్టుండొచ్చు, హాస్టల్ డ్రెస్సింగ్ రూమ్లో పెట్టి ఉండొచ్చు, లేదంటే వాష్రూమ్స్లో పెట్టి ఇంకెక్కడైనా పెట్టుండొచ్చు. ఎక్కడెక్కడ పెట్టారో కూడా తెలియకుండా అన్ని 300 వరకు తీసుకొచ్చారంటే ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది వ్యవహారం? ఏంటి మొన్న ప్రభుత్వం మారిన తర్వాత స్టార్ట్ అయి ఉంటుందా? కాదు కదా, ఎప్పటి నుంచో నడుస్తున్న వ్యవహారం అనే అర్థమైంది. తీరా అది కూపీ లాగేసరికి 2 ఏళ్ళుగా నడుస్తూనే ఉందంట. అంత ధైర్యంగా, అంత విచ్చలవిడిగా ఆ కుర్రోడు ఎలా చేయగలిగాడు? సో మా నాన్న ఓ సబ్ మేరే పీచే, హిందీ డైలాగ్ ఉంది చూసారా, లల్లు అంకుల్ మాలం జయాంటి మాలం ఓ సబ్ మేరే పీచే అయ్యారంట. అట్లాగా ఎవరో పాత మినిస్టర్ అంకుల్ మాలం, పాత మినిస్టర్ ఆంటీ మాలం, వాళ్ళందరూ, లేదా మా నాన్న పలానా మినిస్టర్ తాలూకు పేషీలో ఉంటాడు, వాడి కుడిభుజం ఎడభుజం, నన్ను ఎవడరా ఆపుతాడు, ఎవడైనా అంటే ఈవెన్ పోలీసు కూడా ఇన్వాల్వ్ అవ్వలేరు. ఎందుకు? ఒక 9th క్లాస్ కుర్రోని కూడా చంపేశారు ఎట్లాంటి ఇష్యూ మీద. ఒక దళిత డ్రైవర్ని చంపేశారు, ఒక దళిత డాక్టర్ని చంపేశారు, ఎన్నో జరిగాయి. అంతెందుకండి, వివేకానంద రెడ్డి గారిని చంపేసిన విషయం ఇప్పటివరకు నిరూపణ జరగలేదుగా. కేసు అయితే నడుస్తుంది, ఇట్స్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్. కానీ మరి ఎట్లా? మరి ఒక కార్యకర్త చెయ్యి నరికితేనే అంత ఇష్యూ చేశారే, ఇక్కడ బాబాయ్ చనిపోతే ఎవరు మాట్లాడరేంటి? 2 ఏళ్ళ నుంచి నడుస్తుంది, ఇప్పుడు వ్యవహారం వచ్చిందంటే ఈ తప్పు ఎవరిది? గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఏం చేశారు? ఇంతకుముందు ఒక మిత్రుడు మాట్లాడుతున్నాడు, 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఎంత సీనియర్ నాయకులు, ఆ సీనియర్ ఆఫీసర్స్ను వాళ్ళని పొద్దున్న ఉదయం 9 గంటలకు వచ్చి సంతకం పెట్టి ఆఫీసులోనే అక్కడే ఉండాలి, సాయంత్రం 6 వరకు ఉండాలని ఒక పనిష్మెంట్ ఇచ్చారు. ఇదే పద్ధతి? ఎంత చదువుకుంటే ఎంత స్థాయికి వెళ్తే అక్కడికి వస్తారు అని చెప్పి వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతున్నారు. ఇవన్నీ తెలియదు. మరి ఆ 16 మంది ఏం చేశారు? ఒక్కరైనా ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. ఇప్పుడు నిన్నట్లే మొన్న ఎవరు బాలీవుడ్ నటి ఒక వ్యవహారం, ఆమె వచ్చి మీడియా ముందుకు వచ్చో, లేదంటే కోర్టు దగ్గరికి వెళ్ళో కేసు పెట్టలేదు, ఆమె బాగోతం చెప్పుకోలేదు.
వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళకి ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి. అప్పుడు ఆమె ముందుకు వచ్చి తల ముఖం చూపించుకోలేక బోరున ఏడ్చేస్తుంది. దానికి కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ వచ్చేది కాదు, ఎంతో మందిని మభ్య పెట్టింది, అది పెట్టింది, ఇది పెట్టింది అని. మరి ఎవరు చేసినట్టు? ఇంతకుముందు కూడా అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గవర్నమెంట్, సరే గవర్నమెంట్కి క్లారిటీగా చెప్పేస్తాం. తెలంగాణ ఉద్యమం పీక్గా ఉన్న రోజుల్లో అప్పటికి సరిగ్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వస్తే పర్టికులర్ పేపర్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి వైఫల్యం వల్ల ఓల్డ్ సిటీలో బాలికల పాఠశాల ఈ దుస్థితిలో ఉంది, దీన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు, ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వాహకం అని ఒక పెద్ద ఆయన, ఒక సీనియర్ ఎడిటర్ ఆర్టికల్ రాశాడు. అరే కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి నెల రోజులు అయిందిరా బాబు, ఇతనికి ముందు ఎవరుంది గవర్నమెంట్? రాజశేఖర రెడ్డి గారిది కదా. మరి అంతకుముందు ఆయన 5 ఏళ్ళు చేశాడు. మొన్న 2009లో రెండోసారి సీఎం అయిన తర్వాత కదా చనిపోయాడు. మరి అటువంటి ఆర్టికల్ రాసినప్పుడు దాని ఇంపాక్ట్ గతంలో ప్రభుత్వం నడిపిన వాళ్ళకి కూడా పడుతుంది కదా. ఆ లాజిక్ ఉండాలి కదా ఎడిటర్కి. అది లేకుండా సింపుల్గా ఆర్టికల్ రాస్తే ఏంటి అర్థం? అంటే జర్నలిజం ముసుగులో కూడా ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఇక్కడ నాయకులు స్పందించడం తప్పేముంది? నాయకులు ఏమంటున్నారు? గత ప్రభుత్వ నాయకులు ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి వైఫల్యమే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇవన్నీ వెలికి తీసి గత ప్రభుత్వం నుంచి నడుస్తున్నాయి, గత 2 ఏళ్ళ నుంచి నడుస్తున్నాయని చెప్పి వాళ్ళతో చెప్పిస్తున్నారు. వాళ్ళు మా ప్రభుత్వంలో ఎలాంటి జరగలేదు, ఒక్క ఇది జరగలేదు, మీరు ఆ అత్యాచారాల గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంత స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక్కనైనా పట్టుకున్నారని మాట్లాడతారు రివర్స్లో. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? అర్థం చేసుకోవాల్సింది ప్రజలకు అది అర్థం అవుతుంది. అర్థమైంది కాబట్టి మొన్న రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు చల్లగా ఏమనుకుంటారంటే మనం చేసే వీడియోస్కి మనం చెప్పే ఏదైతే ప్రోపగాండా ఉందో దానికి ఒక ఫాలోవర్స్ ఉంటారు, వేరే వాళ్ళకి ఒక ఫాలోవర్స్ ఉంటారు. ఎవరు ఫాలోవర్స్ ఉంటారు, మనకు నమ్మే వాళ్ళు ఉంటారు అనుకుంటారు, నమ్ముతారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళకి విచక్షణ ఉంటుంది, మనస్సాక్షి ఉంటుంది. కాబట్టి అక్కడ సైలెంట్గా వేయాల్సిన ఓటు వేసేస్తున్నారు. దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అది అర్థం చేసుకోవాలి, రియలైజ్ అవ్వాలి. అది అవ్వకుండా అసలు 2 ఏళ్ళుగా సాగుతుందంటే ఏం చేశారయ్యా మీరు? కొంచెం చెప్పండి. మీరు తలుచుకుంటే నిజంగా సీనియర్ మోస్ట్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తలుచుకుంటే 24 అవర్స్లో ఫైండ్ అవుట్ చేయగలరు. తెలుసా ఏ విషయాన్ని? ఇప్పుడు అది క్లియర్గా పలానా మంత్రి తాలూకా అనుచరుడు కొడుకు అని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఏ అమ్మాయి అయితే బాధితురాలుగా ఉందో ఆ అమ్మాయిని రాత్రి హాస్టల్ నుంచి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే అమ్మాయిని ఎక్కడికైనా పంపించారా? ఎక్కడ అమ్మాయి దొరికిపోతే మళ్ళీ ఇష్యూ అవుతుందని ఏమైనా భయపడుతున్నారా? ఏంటి రకరకాల ఆలోచనలు ఇవన్నీ వింటుంటే ఓహో ఇది ఏంటి అసలు గత ప్రభుత్వం నుంచి నడుస్తున్నది ఇప్పుడు వీళ్ళు బయట పెట్టేసరికి కక్ష సాధింపు అంటున్నారు. వీళ్ళేమి అసలు వాళ్ళ మీద కక్ష సాధింపుగా కేసులు ఏం పెట్టట్లే. ఉన్న వ్యవస్థలో అసలు పెండింగ్ కేసులు ఏమున్నాయి, ఏవేవి ఎక్కడ నడుస్తున్నాయని చూస్తుంటే ఒక్కొక్కటి వెలుగు తీస్తుంటే ఒక్కొక్క స్కామ్ వెనుక ఒక్కొక్క నాయకుడు బయటకు వస్తున్నాడు, ఒక్కొక్క ఇష్యూ వెనుక ఒక్కొక్క మాజీ మంత్రి బయటకు వస్తున్నాడు. దీన్ని ఒకవేళ ఇష్యూ చేస్తే ఏమంటున్నారు? కక్ష సాధింపు అంటున్నారు. అట్లా నోరెలా వస్తుందండి వాళ్ళకి? అసలు అనుకుందాం 2 ఏళ్ళుగా సాగుతుంది, ఇప్పుడు అప్పుడు పట్టించుకోవాలి, ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం. అంటే చూడండి రాజకీయంగా ఎంత సింపుల్గా బురద చెల్లేస్తున్నారే. ఏం కాదు మనం అనేస్తే మనల్ని నమ్మిన వాళ్ళు ఉంటారులే అనే తలంపుతోనే ఉన్నారు తప్ప డీప్గా ఆలోచిస్తే ఇది మనకే కదా ఇంపాక్ట్ అని లేదు.